ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా టెస్టు సిరీస్ గెలుపొందడంలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలుగు తేజం గాదే హనుమ విహారీ అన్నారు. జట్టులోని అందరి కృషి వల్లే ఈ విజయం సాధించగలిగామని తెలిపారు. సీనియర్లతో కలిసి ఆడడం తనకు ఆనందంగా ఉందని, తన ఆట తీరును కోహ్లీ ప్రశంసించడం మరింత ఉత్సాహాన్నిచ్చిందని విహారీ చెప్పారు. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్పై తన అనుభవాలను విహారీ ఈటీవీతో పంచుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు తొలిసారి చారిత్రాత్మక టెస్టు సిరీస్ను గెలుచుకుంది. ఈ విజయంలో ఏకైక తెలుగు తేజం గాదే హనుమ విహారీ బ్యాటింగ్ బౌలింగ్తో తన వంతు పాత్ర పోషించి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. ఈ విజయంపై తన స్పందన ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. తొలిసారిగా భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది. ఒక ఇండియన్గా, క్రికెటర్గా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది ఒక హిస్టరీ. ఇప్పుడు 70 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగింది. ఇప్పుడు 2018-19లో మన భారత జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ వాళ్ళని ఓడించడం జరిగింది. ఆ టీంలో భాగంగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. దశాబ్దాల తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధించింది. ఈ విజయంలో మీ వంతు పాత్ర కూడా ఉంది. దీన్ని ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? అంటే ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మా ఎయిమ్ అయితే ఒకటే ఉండదండి. ఇప్పుడు సిరీస్ గెలవాలి. ఇప్పుడు ఒక మ్యాచ్ గెలిచి సంతోషం అట్లా మాకు లేదు. ఎప్పుడు సిరీస్ గెలవాలి అని. సో మేము అదే గోల్తో ఆడాము. అందరం అదే గోల్, అదే డ్రైవ్తో ఆడారు. సో ఆటోమేటిక్గా మాకు ఆ కాంట్రిబ్యూషన్స్ అనేవి వచ్చాయి. సో మేము చాలా సంతోషంగా ఉన్నాం. జట్టు విజయం గల కారణాలు ఏంటి? మీకు కూడా ఈ జట్టులో ఎలాంటి ప్రోత్సాహం లభించింది? చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక కాంట్రిబ్యూషన్ అని చెప్పలేము. ఒకళ్ళు ఇప్పుడు పుజారా ఆబ్వియస్లీ చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ అది. అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు చేస్తారు కాబట్టి సిరీస్ గెలవగలం. లేకపోతే ఒక మ్యాచ్ అట్లా గెలిచేవాళ్ళం. కానీ సిరీస్ గెలవాలంటే అందరి కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా నా పాత్ర వచ్చి ఇప్పుడు ఒక మ్యాచ్ ఓపెన్ చేశాను, ఒక మ్యాచ్ మిడిల్ ఆర్డర్ చేశాను. సో వాళ్ళ టీంకి ఏదైతే సూటబుల్లో, ఏదైతే టీంకి అవసరమో అది నేను చేయడానికి రెడీగా ఉన్నా. అదే అలానే చేయగలిగాను. పుజారా, కోహ్లీతో మీరు ఆడారు కదా, ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. వాళ్ళతో ఆడినప్పుడు కొంచెం ప్రెషర్ కొంచెం రిలీజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక 10 years నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతూ వచ్చారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు. చాలా ఉపయోగపడిందండి. నేను ఆడేటప్పుడు నా మీద ఉన్న ఒత్తిడి చాలా వెళ్ళిపోయిందండి. ఈ జట్టు విజయంలో మీ వంతు పాత్ర కూడా ఉందని చెప్పి కెప్టెన్ కోహ్లీ ప్రశంసించాడు. దీనికి ఎలా ఫీల్ అవుతాం? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మనం ఏదైతే ఎఫర్ట్స్ గ్రౌండ్ మీద పెడతామో అది ఒకవేళ రికగ్నైజ్ చేస్తే అది కెప్టెన్, ఇంకా అంత పెద్ద ప్లేయర్, ఇంకా ఇప్పుడు ఇండియాకి ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో గెలిచిన కెప్టెన్ ఆయన స్పెషల్గా నా పర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేస్తే చాలా సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై మిడిల్ ఆర్డర్లో ఓపెనింగ్ బ్యాటింగ్కి వెళ్ళారు. ఈ రెండు బ్యాటింగ్ స్థానాల మధ్య వ్యత్యాసాన్ని గమనించారా? ఈ ఓపెనింగ్ వెళ్ళడం వల్ల మన ఒత్తిడిని ఎదుర్కొన్నారు? ఒత్తిడి ఏం లేదండి. నేను ఇంతమంది చెప్పినట్టు టీంకి ఏదైతే అవసరమో అదే చేయాలని నేను అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఓపెనింగ్ వెళ్ళి న్యూ బాల్ తీయాల్సిన అవసరం పడింది ఆ మ్యాచ్. సో నేను అదే వెళ్ళి నా ప్రయత్నం నేను చేశాను. ఇంకా టీం కూడా ఆ యాటిట్యూడ్ చూపిస్తే వాళ్ళకి నచ్చుతుంది. నేను టీం కోసం ఎక్కడ ఆడడానికైనా సిద్ధంగా ఉన్నానని ముందే చెప్పాను, సిరీస్ ముందే. అలానే ఆడి చూపించానని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు కదా, వన్డే మ్యాచ్లు కూడా ఆడుతున్నారా? ఇప్పుడు డొమెస్టిక్ మ్యాచెస్, ఇండియా మ్యాచెస్లో వన్ డేస్ కూడా ఆడుతున్నాను. సో అట్లానే ఇంకా పర్ఫార్మెన్స్ బాగా అయితే ఇప్పుడు వరల్డ్ కప్ ఉంది. ఇప్పుడు వరల్డ్ కప్ ముందు ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఏం జరుగుతుందో ఇంకా ఎవరికి చెప్పలేం. కానీ నా వంతు నేను చేస్తూ వెళ్తాను. సెలెక్షన్ అనేది మన చేతిలో ఉండదు. ధన్యవాదాలు సార్. ఈ టెస్టు విజయంలో తన వంత పాత్ర ఉన్నప్పటికీ సమిష్టి జట్టు కృషి వల్లే విజయం సాధించామని, ముందు కూడా భారత జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కృషి చేస్తానని చెప్పి హనుమ విహారీ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.